శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి మిత్రులారా, మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధైర్యం, సహనం, ఆలోచనలతో ముందుకు సాగాల్సిన ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. కొన్ని పరీక్షలు వచ్చినా చివరికి చాలా అనుకూలంగా మారుతాయి. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడి అష్టమ శని ద్వారా కానీ ఇబ్బందులు పడి 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 చాలు అనుకున్న వాళ్ళకందరికీ మీకు శుభవార్త చెప్పబోతున్నాను. గెట్ రెడీ. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 9వ స్థానంలో ఉన్నారు. అదృష్టం కొంచెం ఆలస్యంగా పనిచేస్తుంది. ధర్మం, ఆధ్యాత్మికత వైపుకి ఆసక్తి పెరుగుతుంది. గురువుల ఆశీర్వాదం పొందుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు పెరుగుతాయి. గురు భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభంలో 12వ ఇంట్లో ఉన్న జూన్ 2, 2026 గురు జన్మరాశికి కర్కాటకానికి ప్రవేశం అవుతున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 2వ ఇంటికి సింహరాశికి ప్రవేశం. జనవరి 25, 2027 తిరిగి జన్మరాశికి పడేస్తున్నారు. గౌరవం పెరుగుతుంది. గురు భగవానుడి వల్ల కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కుటుంబంలో ఆనందం వస్తుంది. సరే, రాహు కేతు గోచారం ఎలా ఉంది అని చూస్తే ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 8వ ఇంట్లో, కేతు 2వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 7వ ఇంటిలో, కేతు జన్మంలోకి వస్తున్నారు. దీనివల్ల మానసిక ఆందోళన వచ్చే అవకాశాలు ఉంటాయి. సంబంధాల్లో కాస్త జాగ్రత్త, ఆధ్యాత్మికత పెరుగుతుంది. మరి పూర్తిగా దీన్ని విశ్లేషించుకుంటూ వెళ్తాం. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కుటుంబం తీసుకుంటాం. భార్య భర్తల మధ్య ప్రారంభంలో కాస్త సఖ్యత లోపం ఉన్న మధ్యలో చక్కగా అద్భుతంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అన్నదమ్ములు, మీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీక ఆస్తుల దగ్గర నుంచి వచ్చి కూర్చున్నటువంటి ఈ కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా కూర్చొని పరిష్కరించి కాంప్రమైజ్ అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోపు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి ఒకరి పట్ల ఒకరికి విపరీతమైనటువంటి అనుమానం, డామినేటింగ్, ఇవన్నీ కూడా తగ్గించుకుని అనురాగంగా. ఇంకా ధనం, వ్యాపారం ఎలా ఉంది అంటే అద్భుతం. అసలు మీరు ఊహకందని విధంగా ఏప్రిల్ తర్వాత ఆర్థికంగా ఎదగబోతున్నారు. అసలు నాకు ఎన్నో డెట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా, నేను బ్యాంక్ లోన్కి అప్లై చేశాను, హౌసింగ్ లోన్కి అప్లై చేశాను, లేదా పర్మిషన్స్కి అప్లై చేశాను, అవన్నీ రాబోతున్నాయి. ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి సొమ్ము ఉంది చూసారా, చాలా సతాయిస్తున్నాడు. పిలిచి మరీ ఇచ్చే సమయం ఆసనమైంది. కానీ ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏమంటే కృతజ్ఞత చెప్పాలి. మీకు కాస్త ఎక్కువ ఏంటి అన్నో దాన్ని అదుపులో ఉంచుకోండి. అదొకటి అదుపులో ఉంచుకుంటే చాలా మంచిదని కూడా చెప్పవచ్చు. దీంట్లో ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు, మీరు కోరుకున్న చోట్ల ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం బాగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా ప్రైవేట్ రంగంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ లెటర్స్ రాబోతున్నాయి. ఇంతకు ముందులాగా గొప్ప జీతాలు లేకపోయినా ఉద్యోగం లేకుండా మాత్రం ఉండరు. చాలదా? ఇది అలా బాగుంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి. అందులో కర్కాటక రాశి మిత్రులారు, కాస్త సంబంధాలలో మీ యొక్క దుడుకు స్వభావం వల్ల పోగొట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు పొందబోతుంది. ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు. ఇంకా వివాహం గెట్టడి, పెళ్లి బలం వచ్చేసింది, గురుబలం యోగంగా వచ్చేసిందండి. ఒక రాజకుమారుడు, ఒక రాజకుమారి రాబోతుంది మీకోసం. కానీ వివాహం చేసుకునే ప్రతి దంపతులకి, నూతన దంపతులకి కలకాలం కలిసి ఉంటానంటే మాత్రమే వివాహం చేసుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారి ప్రత్యేకించి చెప్తున్నాను. ఈ మధ్య నేను జాతకంలో చాలా మందికి చూస్తూ ఉంటాను కదా, అందరూ కూడాను మిశ్రమంగా బిహేవ్ చేస్తున్నారు. సంబంధాలను కమోడిటీస్ లాగా వాడుకుంటున్నాను. అలా కాకుండా ఆనందంగా వాడుకోండి. చక్కగా మంచి దాంపత్యంలో ఉంటారు. ఇంకా ప్రయాణాలు, విదేశీయ ప్రయాణం, వ్యాపార ప్రయాణం, ఉద్యోగ ప్రయాణాలు, చదువు ప్రయాణాలకి ఇది చాలా ఉత్తమమైనటువంటి కాలం. పోస్ట్ మే తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు, విలాస యాత్రలు, చూడండి ఎన్ని అవకాశాలంటే అన్ని అవకాశాలు వస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. వ్యవసాయదారులకైతే 3 పంటలు తీసుకునే కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి 2 పంటలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల పంటలు ఈసారి కలిసి వస్తుందండి. ప్రత్యేకించి కిసాన్, జవాన్ ఇద్దరికి కూడా యోగ కాలం అని కూడా ఈ 2026-27 చెప్పబడుతుంది. చాలా. ఇంకా వైద్య వృత్తి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు. డాక్టర్స్ లేదా హాస్పిటల్స్ వీటికందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి రీసెర్చ్ చేస్తున్నారు చూసారా, ఈ రీసెర్చ్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సంవత్సరం అని కూడా చెప్పచ్చు.
స్పోర్ట్స్ వాళ్ళకి ఇది చాలా బాగుంది. కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు, ఇంకా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అద్భుతంగా ఉన్నారు కూడా ఇక్కడ కూర్చోండి. ఇవన్నీ బాగుంటే ఒక్కటి కొంచెం నెగిటివ్ చూపిస్తుంది, జాగ్రత్త. అదేంటి? ఆరోగ్యం. కడుపు సంబంధించిన ఒక శస్త్రచికిత్స కానీ, లేదా ఈ కడుపుకు సంబంధించిన స్త్రీలకి పురుషులకి ఎవరికైనా కూడా అది చూసుకోండి. కొంతమంది ఆడవాళ్ళకి యూట్రస్ సంబంధించి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, ఇంకొకటి రావడం, ఇలాంటివి చేసుకోవడం. ఆహార నియంత్రణ ఉండాలి ఖచ్చితంగా. మీకు ఒకటే శత్రువు 2 రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఎవరంటే అది మీ నోరు. మీ నోరు అదుపులో ఉంటే సమాజంలోనో ఇంటిలోనో అందరూ బాగుంటారు. మీ నోరు అదుపులో ఉంటే, ఆహారాన్ని అదుపులో పెట్టుకుంటే మీ శరీరం బాగుంటుంది. ఈ రెండింటికి కారణం ఒకటి నోరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇంకా నక్షత్ర వారిగా ఈ సంవత్సరం ఎలా ఉందంటే, పునర్వసు 4వ పాదం, కుటుంబ సంతోషం, ధనలాభం, గృహ మార్పు అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం, గౌరవం, ఉద్యోగ పురోగతి, పెద్దల ఆశీర్వాదం చాలాగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి నిర్ణయాల్లో జాగ్రత్త, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త పరిచయాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. అదృష్ట సూచనలు అంటే అదృష్ట సంఖ్య 2, 4, 7. అదృష్ట రోజులు సోమవారం, గురువారం. అదృష్ట రంగులు తెలుపు మరియు లేత పసుపు మరియు బంగారు వర్ణం అని కూడా చెప్పచ్చు. పరిహారాలంతా కూడా శివుడికి అభిషేకం చేయండి, సోమవారాల్లో అభిషేకం చేయండి, రుద్రాభిషేకం చేయండి, గురువారంలో దానం వేయండి, ధాన్యాలంతా కూడా దానం వేయండి. చంద్ర దర్శనం ప్రతిరోజు అవకాశం ఉంటే చంద్ర దర్శనం చేయండి. చక్కగా చండీ సప్తసతి పారాయణాన్ని చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. 6 పడై విడుదల ఉంటుంది చూసారు, 6 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో కూడినటువంటి ఒత్తులు పెట్టుకుని, అన్ని 50, 40, 30 ఉంటే 30 ఒత్తులు, ఒక మట్టి ముక్కుడు, అందులో నువ్వుల నూనె, అందులో అన్ని రకాల ఒత్తులు వేసేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, అన్ని అడ్డంకులన్నీ కూడా తొలగిపోతుంది. మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. గురుగారు, మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము, గోచార ప్రకారం మీరు చెప్తున్నా, కానీ మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీద వారనే తెలుసుకోవాలనుకున్నామా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను మీ సకల దోషాలు తొలగి ఆరోగ్యంగా, ఆనందంగా, నరదృష్టి అన్ని తొలగి ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేస్తున్నటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి.